కాదంబరి, ఒంట్లో బాగపోతే చెప్పొచ్చు కదా, డాక్టర్ని పిలిపించేవాళ్ళం. నేనేమన్నా దగ్గేనా తుమ్మేనా? లేనిపోని ఆలోచనలన్నీ మీకే వస్తాయి. పైన తదాస్తు దేవతలు ఉంటారు అంటారు. అలాగే జరిగితే మంచాన్ని పడతాను కదా. ఎక్కడో ఉన్న తదాస్తు దేవతలు ఎందుకు? మన అబ్బాయి తారక్, మన కోడలు నీలవేణి దేవతల్లా ఉన్నారు. వాళ్ళకి పని పాటే ఉంది. కార్తీక పౌర్ణమి వస్తుందని ఆ నీలవేణి ఇల్లంతా శుభ్రం చేస్తుంటే మీ కొడుకు వెనకే తోకలా తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ హడావిడికి ఇల్లంతా ఒకటే డస్ట్. ఆ డస్ట్ ఎలర్జీ తట్టుకోలేకే ఇదిగో ఇలా. సరే కాదంబరి, ఈ ఇంటి ఇల్లాలవైన నువ్వు కనీసం నీ గదినైనా శుభ్రం చేసుకోవాలి కదా. ఆ పని కూడా కుక్కుటేష్కి అప్పు చెప్పావా? నేనెందుకు చెప్తాను? మీరు చెప్పకపోయినా పర్లేదు అమ్మగారు. మీ గదిలోనే శుభ్రం చేసే పనిలో నీలవేణమ్మ ఉన్నారు. అమ్మగారికి బోర్ కొట్టకుండా చిన్నయ్య గారు కూడా తోడున్నారు. ఆఫ్ కోర్స్, ఇది మీరు తీసుకెళ్ళొచ్చు మేడం. ఈ డాక్యుమెంట్స్ ఎప్పటికీ ఆయనకి కనిపించకూడదు. లాయర్ ఇచ్చిన పేపర్స్ తారక్ చూశాడంటే ఇంకేమన్నా ఉందా? కాదంబరి, కాదంబరి ఏమైంది? అమ్మగారు కూడా శుభ్రం చేయడానికి వెళ్తున్నట్టున్నారు అయ్య గారు. ఏంటో కుక్కుటేషు, కాదంబరి అర్థం కాదు. చిన్నయ్య గారు మాత్రం అందరికీ అర్థమయ్యారయ్యా. స్వేచ్ఛమ్మాయి గారి వస్తువులన్నీ దూరంగా పడేయమన్నారు. అవునా? అవునయ్య గారు. ఇక నీలవేణమ్మని చిన్నయ్య గారిని విడదీసే వాళ్లే లేరు, ఒక కాదంబరి అమ్మగారు తప్ప. నా గదులకు ఎందుకే వచ్చావు? వెళ్ళి ఇక్కడి నుంచి. కాదంబరి ఏమైంది? కాలు జారి కింద పడింది డాడీ. నీలవేణి లేపాలని చూసినా వద్దంటుంది.